హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. దివాళీ వచ్చేస్తుంది కదా! పిండి వంటలన్నీ చేస్తూ ఉంటారు కదా! సో, ఎప్పుడు పిండి వంటలు, స్వీట్స్, హాట్స్ ఇవేనా? ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ గూడా ఫిదా అయిపోతారు. టేస్టీ కుకీస్ మన ఇంట్లోనే జేసుకోవచ్చు. మన ఇంట్లోనే చేశారా? అన్నంత ఆశ్చర్యంగా గూడా అయిపోతారనమాట. అంత బావుంటాయి. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే మన ఇంట్లో మనం ఈజీగా చేసేయొచ్చు. నో బేకింగ్ పౌడర్, నో బేకింగ్ సోడా, అలాగే మైదా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్‌తో కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈ పక్కన వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే ఇవి చేసి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీటిని? ఎక్కడ కొన్నారు? మాకు కూడా చెప్పండి. మేము కొనుక్కుంటాం అని అడుగుతారు తప్పకుండా. ఒకసారి ట్రై చేసి చూడండి. చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ప్రాసెస్ అనేది లేట్ అయిపోద్ది. ఓకే. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే పిండిని తీసుకోండి. పిండిలో మీరు ఏ పిండైనా తీసుకోవచ్చు. గోధుమ పిండైనా, మైదా పిండైనా, మల్టీగ్రెయిన్ అయినా ఏదైనా ఏ పిండి తీసుకున్నా సరే, ఆ పిండిని ఇక్కడ నేను చూపించిన కొలతలకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. 1 ½ కప్పు పిండి లేదా 2 కప్పులు ఇలా. అంటే రెండైనా తీసుకోవచ్చు. అండ్ 1 ½ కప్ అయినా తీసుకోవచ్చు. మీకు లాస్ట్‌లో ఇంకొంచెం నేనిక్కడ 1 ½ కప్ తీసుకున్నాను ఫస్ట్. ఇంకొంచెం యాడ్ చేశాననమాట. అంటే కొంచెం లూజ్ అయినట్లు అనిపించింది. అందుకని కొంచెం యాడ్ చేశాను. ఎందుకంటే నేను బీటర్‌తో చేశాను కదా! సో, బట్టరు ఇంకా షుగర్ 2 కలిపి వేసేటప్పుడు నేను బీట్ చేసేటప్పుడు బటర్, షుగరు 2 కలిపి ఒక క్రీమ్ అవుతుందనమాట. బటర్ క్రీము. సో, ఆ క్రీమ్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చిందనమాట. అదే మనము విస్కర్‌తో కలిపామనుకోండి, విస్కర్‌తో చేసేటప్పుడు మనకింత క్వాంటిటీ అయితే రాదు. సో, దానికి ఈ 1 ½ కప్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా బీటర్‌తో చేసామనుకోండి, కొంచెం మనకి క్రీమ్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. సో, ఏమవుతుంది ఆ 1 ½ కప్ అనేది సరిపోదు. కొంచెం లూజ్‌లా ఉంటుంది. అందుకని ఇంకా ఒక పావు కప్పు లేదా 2, 3 స్పూన్లు పిండి చల్లుకుంటే సరిపోతుంది. మీకిక్కడ నేను చేస్తున్నాను కదా! చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందనమాట. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్సేనండి. మైదా, ఇంకా షుగరు, అలాగే బటర్. ఈ 3 ఐటెమ్స్‌తో మనం ఈజీగా ఎన్ని కుకీస్ అయినా చేసేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! నేనైతే 3/4 కప్పు బటర్ తీసుకున్నా. సేమ్ క్వాంటిటీలో 3/4 కప్పు షుగర్ తీసుకున్నా. అలాగే 1 ½ కప్పు పిండి తీసుకున్నాను. బటర్ అండ్ షుగరు మంచిగా క్రీమీగా, ఫామీగా అయ్యేటట్లు క్రీమ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను బీటర్‌తో చేశాను. మీరు బీటర్ లేకపోతే విస్కర్‌తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంత ఫ్లఫీగా రావడం కోసమని మన చేతుల్ని కొంచెం నొప్పి పెడతాయి. అంటే బాగా బీట్ చేయాలనమాట. అలాగని మిక్సీలో వేస్తే అయిపోద్దా అని గూడా అడగొచ్చు మీరు. మిక్సీలో వేస్తే అస్సలవ్వదు. అది వేరే అనమాట. కానీ ఇలా బీటర్‌తో చేసుకుంటే బానే ఉంటుంది. కానీ కొంచెం కష్టపడాల్సి ఉంటుందనమాట. చేతులవి నొప్పి పెడుతుంటాయి. చూసుకుంటూ చేసుకోవాలి. ఓకే. చూసారు కదా! మనకి ఎలా ఉంది బటర్ అండ్ షుగరు 2 మిక్స్ చేసేటప్పుడు కొంచెం యెల్లో కలర్‌లో ఫస్ట్ యెల్లో కలర్‌లో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆ యెల్లో అంతా కూడా కొంచెం ఆహ్, క్రీమీ కలర్‌లోకొచ్చింది. అదంతా కూడా వైట్ కలర్‌లోకొచ్చేస్తుందనమాట. అంత బాగా బీట్ చేసుకోవాలి. సో, అలా బీట్ చేసుకున్నప్పుడు మనకు షుగర్ కూడా కరిగిపోతుంది. ఈ 2 కూడా మంచి క్రీమ్‌లా తయారవుతాయి. బావుంటుందనమాట. అందులోన కొలుచుకున్నాం కదా! పిండిని, మైదాని వేసేయాలి. మైదా, గోధుమ పిండి ఏదో ఒకటి మీకేది నచ్చితే అది. అలా కొలుచుకుంటూ వేసుకోవాలి. ఆ వేసుకున్న వాటిని ఇలా కలుపుకోవాలనమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మొత్తం ఒకేసారి వేసి కలిపామనుకోండి ఈజీగా ఉండదు. కొంచెం హార్డ్‌లా ఉంటుంది. కొంచెం కష్టమవుతుందనమాట. సో, కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా! ముందు అంటే నేను పిండి వేసి కలుపుకున్న తర్వాత నాకు లూజ్ అనిపించింది. అందుకని ఇంకొక పావు కప్పు అంటే 3 స్పూన్‌లనుకోండి. 2 టీ స్పూన్‌లు లేదా 3 స్పూన్‌లు పిండి వేసుకుంటూ కలుపుకోండి. మీకి తెలిసిపోతుందనమాట కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ఏంటి అనేది. దాని మీదే ఫోకస్ పెట్టి మనం ఏదైనా సరే ఇంట్రెస్ట్‌గా చేయాలండి. ఏదో చేస్తున్నాం కదా! ఇంట్లో వాళ్ళ కోసము అని అనుకుంటే కాదు. ఎవ్వరి కోసమైనా సరే మనం చేసేది ఇష్టంగా, ప్రేమతో చేస్తే చాలా చాలా బావుంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దానికి వచ్చిన టేస్ట్ కంటే మనం ఇలా ఇంట్రెస్ట్ పెట్టి, ప్రేమతో, ఇష్టంగా చేస్తే ఇంకా ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. అలా పిండి అనేది
కొంచెం కొంచెంగా వేసుకుంటూ, కలుపుకుంటూ ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకొని ఇలా ఒక డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న డౌని నేనిక్కడ ఒకటే డవ్వు 3 రకాలుగా చేసుకుంటున్నాననమాట. మనం ఎలాగైనా చేసుకోవచ్చని ముందే చెప్పాను కదా! మనిష్టం అని. సో, ఒకటే డవ్‌లో నేను కోకో పౌడరు ఒక దాంట్లో, అలాగే చాక్లెట్ ఈ 2 కలిపి ఒక దాంట్లో మిక్స్ చేసుకున్నా. చాక్లెట్ కుకీస్ అనమాట. అండ్ చాకో చిప్స్ వేసి ఒక దాంట్లో పెట్టుకున్నా. అలాగే చాకో చిప్ కుకీస్ అనమాట అవి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఒక దాంట్లో వేసి పెట్టుకున్నా. కలిపి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కుకీస్ అని. అంటే మనకి మొత్తం గూడా 3 అనమాట. చాక్లెట్ కుకీ, చాకో చిప్స్ కుకీ, అలాగే డ్రై ఫ్రూట్స్ కుకీ. ఇలా 3 టైప్స్ నేను జేసుకున్నాను. చాలా చాలా బావున్నాయి. ఒకటే డవ్‌తో ఈ డవ్ ఒకటే అయినా సరే ఇలా అన్నీ గూడా కలుపుకున్నాం కదా! సో, మనకి బేక్ అయిన తర్వాత టేస్ట్ కూడా వేరే వేరేగా ఉంటుందనమాట. ఒకటే డవ్ కదా! తేడా ఏంటి అని అనుకోవచ్చు మీరు. అలా ఏముండదు. ఒకటే డవ్ అయినా సరే మనం అందులో ఏం కలుపుతున్నాము లాస్ట్‌లో, ఏం కలిపి చేస్తున్నాము, ఏ ఫ్లేవర్ ఉంటుంది, ఏంటి డ్రై ఫ్రూట్స్ వేసాం కదా! సో, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. చాకో చిప్స్ వేసాం కదా! ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అండ్ కోకో పౌడరు, చాక్లెట్స్ వేసాం కదా! అది వేరేగా ఉంటుందనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అన్నీ ఇంట్లో ఉండేవే. మనం ఎక్కడ బయట నుంచి తీసుకురావాల్సిన పని లేదు. ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలాంటివి కూడా లేవు కదా! మనం హ్యాపీగా తినేయొచ్చనమాట. ఓకే. ఇంకా మీతో మాట్లాడుకుంటూ కుకీస్ అన్నీ కూడా చేసేసాను. ఏ షేప్‌లో అంటే కుకీస్‌ని ఎలా రౌండ్ చేసుకొని, మళ్ళీ ఒక షేప్‌లాగా అలా చేసుకున్నాం గదా! మీకు వీడియో నేను చెప్పింది వింటూ అక్కడ మీరు చూస్తే గనక మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఎలా ఏంటి అనేది. ఓకే. ఇంకా అన్నీ గూడా రెడీ చేసుకున్నాను. ఇంకా చాక్లెట్‌వయితే ఉండిపోయాయి. ఇక్కడ ప్లేస్ సరిపోలేదని దాన్నుంచేశాను. డ్రై ఫ్రూట్స్, చాకో చిప్స్‌నయితే పెట్టుకున్నాను. ఇది నా కొత్త ఓవెన్ అండి. ఇంకా దాన్నయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేను ఓవెన్‌లో బేక్ చేయడం. నేను బేకింగ్ స్టార్ట్ చేసి 6 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా నా దగ్గర ఓవెన్ అనేది లేదు. ఇవే కుకీస్‌ని మనం స్టవ్ పైన గూడా చేసుకోవచ్చు. మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసియండి మీకు తెలుస్తుంది. లేదు మాకు ఇప్పుడు మీరు చెప్పండి అనంటే గనక మీరు కామెంట్‌లో పెడితే నేను మీకు ఇంకొకసారి మీకోసమని మంచిగా స్టవ్ పైన బేక్ చేసి చూపిస్తా. ఎలా చేస్తారు ఏంటి అనేది. ఇంకా నాకైతే ఓవెన్ కొత్త కదా! సో, ఏంటో అంటే నేను ఇక్కడ నేర్చుకున్న దగ్గరైనా సరే బేకింగ్ క్లాస్‌కి వెళ్ళాను కదా! అక్కడ నేర్చుకున్న, అక్కడ ఓవెను అంతా కూడా చేశాను ఓవెన్‌తో. కానీ అక్కడ అందరం కలిపి చేశాం కదా! సో, నాకింత టెన్షన్ ఇవేమి లేవనమాట. సో, ఇక్కడేంటంటే నేను ఒక్కదాన్నే గదా! సో, కొంచెం టెన్షన్ అవి వచ్చింది. కొత్త ఓవెన్ కదా! ఎప్పుడూ వాడలేదు, చేయలేదు. అందుకని కొంచెం టెన్షనయితే వచ్చింది. సో, మా ఫ్రెండ్స్‌ని అడిగి తెలుసుకొని చేశాననమాట. కానీ వాళ్ళు చెప్పింది వేరేగా అంటే వాళ్ళు చెప్పిందే కాదు. నాకు మేడం గూడా ఏం చెప్పారంటే 15-17, 20 మినిట్స్ లోపే బేక్ అయిపోతాయి ఇవన్నీ కూడా కుకీస్ అంతా కూడాను. కానీ ఎందుకో నాకైతే అస్సలు అవ్వలేదండి. ఇప్పటికి కూడాను నా ఓవెనే ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నా. అంటే ఈ వారం 2 వీక్స్ అయిపోయింది నేను తీసుకొచ్చి. అప్పుడు నేను ఇంతవరకు కూడా బేక్ చేస్తున్నాను కదా! పదే పదే నాకు తెలిసిందనమాట. ఈ ఓవెనే బాలేదు కొంచెం. ఏదో చూడాలనమాట ఏంటని. ఇంకా దాన్ని టెంపరేచర్ చూసుకుంటూ అయిందా లేదా అని స్టవ్ పైన మనం ఎలా చూస్తాము అయిందా లేదా అని చెక్ చేస్తాం కదా! అలానే ఉందనమాట ఇక్కడ ఓవెన్‌లో నా పరిస్థితి కూడాను. చూసుకుంటున్నాను పదే పదే అయిందా లేదా, అయిందా లేదా అని. అంటే అది హింట్ ఇస్తుంది అయిపోయిందని గంట కొడుతుంది. వెళ్లి చూస్తున్నా. కానీ అప్పుడు అవ్వట్లేదనమాట. బేక్ అవ్వట్లేదు. అందుకని మళ్ళీ పెట్టి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ పెట్టి బేక్ చేస్తున్నా. సో, మీకు ఈ ప్రాబ్లమ్ అంతా లేదు. నేను చెప్తాను ఎలాగా ఏంటి అని. ఓకే అండి. ఇంకా అంటే కుకీస్ అన్నీ కూడా బేక్ చేయడానికి పెట్టుకున్నాము. ఓవెన్ అనుకోండి, ఇప్పుడు ఓవెన్ ఉన్నవాళ్ళనుకోండి 17-18 మినిట్స్, 15-16 మినిట్స్ ఇలా చూసుకుంటే సరిపోతుంది. లేదు ఓవెన్ లేదు అనుకునే వాళ్ళు స్టవ్ పైన పెట్టుకోవచ్చండి మంచిగాను. ఒక కడాయి పెట్టి మనం కేక్ ఎలా బేక్ చేస్తామో అలాగే అనమాట. ఒక కడాయి పెట్టి అందులో స్టాండ్ పెట్టి, ప్లేట్ పెట్టి, ప్లేట్‌లో ఇవి పెట్టి మనం హ్యాపీగా వీటిని బేక్ చేసుకోవచ్చు. అక్కడ కూడాను మనకి 15-20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పడుతుందండి మనకి కుకీస్ అనేవి బేక్ అవ్వడానికి. మన ఛానల్‌లో కుకీస్ ఉన్నాయి. ఒకసారి చూసేయండి. అక్కడ కూడా మీకు ఈజీగా ఉంటుంది క్లియర్‌గా. అక్కడ నేను స్టవ్ పైనే అన్నీ కూడా బేక్ చేసి చూపించాను. ఇక్కడైతే ఓవెన్ వచ్చింది కదా! కొత్తగా దసరా రోజైతే ఓపెన్ చేశాననమాట ఇది. విజయదశమి రోజు. ఆ రోజే ఇవి చేశాను కూడాను. స్వీట్ చేశాను.
చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఎలా ఉన్నాయనేది. నేనైతే గనక ఇవి నా ఓవెను బాలేదని చెప్పాను కదా! ఆహ్, ఆహ్, ఇవి 20 మినిట్స్‌లో అయిపోవలసిన కుకీసు 40 మినిట్స్ అయిందండి రియల్‌గా. నేను 3 టైమ్స్ చూసి చూసి పెట్టుకున్నాననమాట. ఫస్ట్ 15లో పెట్టాను అవ్వలేదు. మళ్ళీ పెట్టాననమాట 10 మినిట్స్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ పెట్టాననమాట. 40, 45 మినిట్స్ అయిందనమాట. ఒక కేక్ అనేది బేక్ అవుతుందలా. కానీ కుకీస్ కూడా అలానే అయిపోయాయి. ఇక్కడ మీరు కుకీస్‌ని క్వాంటిటీ కూడా చెప్తానండి. ఇదే క్వాంటిటీతో అంటే ఇవే కొలతలతో చేస్తే మీకు హాఫ్ కిలో కుకీస్ అనేవి వస్తాయన్నమాట. హోమ్‌మేడ్‌గా కేక్స్ అవి బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే ఈ రెసిపీ అనేది చాలా బావుంటుందండి. ఒకసారి మీ మెనూలో ఇది ట్రై చేసి చూడండి. అందరికీ చెప్పండి బావుంటుంది. ఎవరికైనా మనం ముందు టేస్ట్ ఇచ్చామనుకోండి, టేస్టింగ్ కోసం ఇచ్చామనుకోండి, వాళ్ళకి నచ్చితే గనక మన దగ్గర ఆర్డర్ చేసుకుంటారు. ఓకే అండి. వీడియో అయితే అయింది కదా! చూసారు కదా కుకీస్. ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ అండి ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్